టాలీవుడ్లో సీక్వెల్స్ వర్కౌట్ కావు అనే ఒక కైండ్ ఆఫ్ న్యూస్ కొన్నాళ్ళ క్రితం ఉండేది. బట్ బాహుబలి వచ్చిన తర్వాత బాహుబలి 2 ఈ సినిమాలు ఆ రూమర్ని లేదా ఆ న్యూస్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సీక్వెల్స్ మన దగ్గర ఆకట్టుకున్నాయి. కార్తికేయ 2 లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి రెండు కూడా. అట్లా ఇక్కడ కూడా సీక్వెల్స్ చేయొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇక్కడ పెరిగింది. అయితే బాలీవుడ్ కోలీవుడ్తో కంపేర్ చేస్తే మన దగ్గర మామూలుగానే సీక్వెల్స్ తక్కువ ఉన్న వాటిలో కూడా ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమాలు ఒక 3 ప్రధానంగా మనకు వినిపిస్తున్న సినిమాలు. అయితే ఈ 3 సినిమాలకు సంబంధించి చూసుకుంటే ఇద్దరు హీరోలు 3 సినిమాలు ఈ సినిమాలకు సంబంధించి అయితే ఈ 3 నిజంగా ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఒక క్లారిటీ అటు హీరోలకి ఫ్యాన్స్కి కానీ మేకర్స్కి కానీ పెద్దగా కనిపించడం లేదనేది వాస్తవంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఆ 3 అంటే మీ అందరికీ తెలుసు. ఒకటి సలార్ 2, కల్కి 2, దేవరా 2 ఈ 3 సినిమాలు. ఈ సీక్వెల్స్ పరంగా చూసుకుంటే ఇది 2 పార్ట్స్గా వస్తున్నటువంటి ఈ సినిమాలు. ఈ రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందనే దానికి కరెక్ట్ ఆన్సర్ అనేది ఇంతవరకు ఎవరికి తెలియడం లేదు. నిజానికి చూసుకుంటే తెలియకపోవడానికి కారణం ఏంటి? హీరోలు ఫుల్ బిజీగా ఉండడము, ఇటు డైరెక్టర్స్ ఫుల్ బిజీగా ఉండడము, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో అందరూ చాలా అంటే రాబోయే 2026, 2027 వరకు కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయి ఉండడం, ఆ ప్రాజెక్ట్స్లో ఈ సీక్వెల్స్ కనిపించకపోవడం అనేది ఈ పెద్ద డౌట్కి ఒక ఎగ్జాంపుల్గా మనకు చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ పరంగా చూసుకుంటే కనుక ప్రభాస్ నుంచి 2 సినిమాలు ఉన్నాయి, సలార్ 2, కల్కి 2. కల్కి 2 ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద విజయం సాధించింది. ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, శోభన ఇలాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో రూపొందినటువంటి ఈ సినిమాని నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించాడు. దానికి ఒక భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పార్ట్ కొంత అనుకున్నంత స్థాయిలో లేదు అనేటువంటి ఒక టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా చూస్తే ఒక మంచి హిట్గానే ఈ సినిమాని చెప్పుకోవాలి మనం. ఆ సినిమాకి ఒక సీక్వెల్ ఏదైతే అసలు ఫస్ట్ పార్ట్లో కనిపించిన దానికి సెకండ్ పార్ట్లో కనిపించబోయేదానికి చాలా పెద్ద వేరియేషన్ ఉండబోతోంది అనేలాగా ఈ ఫస్ట్ పార్ట్ ఫినిషింగ్ మనకు కనిపించడం, అది సెకండ్ పార్ట్ మీకు కరెక్ట్ లీడ్గా ఉండడము, ఆ లీడ్లో ఎలాంటి కంటెంట్ మళ్ళీ సెకండ్ పార్ట్లో చూడబోతున్నామా, ఫస్ట్ పార్ట్లో వచ్చినటువంటి విమర్శల్ని లేదా ఫస్ట్ పార్ట్లో వచ్చినటువంటి నెగటివ్ మార్కుల్ని వీళ్ళు కట్ చేసుకొని ఆ విమర్శలకి దాటుకొని ఒక మంచి ఈసారి సెకండ్ పార్ట్లో అలాంటి కామెంట్స్ రిపీట్ కాకుండా చూసుకొని ఒక అద్భుతమైన సినిమాని అందించబోతున్నారు అనిపించేలాగా అనిపిస్తున్నప్పటికీ కూడా కల్కి 2 ఎప్పుడు అంటే కరెక్ట్ ఆన్సర్ అటు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఇటు హీరో కానీ చెప్పలేనటువంటి పరిస్థితి మనం వాస్తవంగా చూస్తూ ఉన్నాం. కల్కి 2కి సంబంధించి ఆల్రెడీ 30% షూటింగ్ అయిపోయిందని, మిగతా 70% మాత్రమే షూటింగ్ చేయాలని, లేదు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ నిజంగా ఒక సెకండ్ పార్ట్కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్కి ఇంత టైం తీసుకున్నారు అంటే దానికి విజువల్ ఎఫెక్ట్స్ చాలా హెవీగా ఉండాలి, లేదా ప్రొడక్షన్ వైపుకి వెళ్ళాలంటే హీరో కానీ లేదా మిగతా కాస్టింగ్ సంబంధించినటువంటి డేట్స్ ఇష్యూ ఉండాలి, లేదా ప్రాపర్ స్టోరీ ఉండకపోయి ఉండాలి. ఈ 3 కూడా ప్రధానంగా కనిపించేటువంటి పెద్ద కారణాలు. మిగతా చిన్న చిన్న కారణాలు అంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్కి అంత పెద్ద స్టార్ కాస్ట్కి ఆ కారణాలు ఏవి పెద్దగా మ్యాటర్ కాదు. కాకపోతే హీరో డేట్స్, మిగతా మెయిన్ కాస్టింగ్ డేట్స్ అనేది, దాంతోపాటు కథ, ఈ 3 ప్రధానంగా మనకు కనిపించేటువంటి విషయాలు. సో ఈ 3 విషయాల్లో కల్కి 2 క్లారిటీగానే ఉందా లేదా, కల్కి 2 నిజంగా ఎప్పుడు వస్తుంది, ఈ ఫజిల్కి లేదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరిస్తారు, అసలు దీనికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడు అనేది ప్రస్తుతానికైతే ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ సలార్ 2 ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైనటువంటి సలార్ బిగ్గెస్ట్ హిట్గా మనకు నిలిచింది. అటు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తర్వాత రూపొందించినట్టు సినిమా కావడం, ప్రభాస్ ఆల్రెడీ సూపర్ స్టార్గా పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించాడు కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఒక బిగ్గెస్ట్ కాన్వాస్లో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందించాడు. చాలా పెద్ద విజయం సాధించింది. ఇందులో కూడా స్టార్ కాస్ట్ స్ట్రాంగ్గా ఉంది. ప్రశాంత్ నీల్ కైండ్ ఆఫ్ కలర్ గ్రేడ్ కనిపించింది. ప్రభాస్ని చాలా తక్కువ డైలాగ్స్తో, నిజానికి ఇప్పటిదాకా అతను నటించిన సినిమాలు చూస్తే కనుక ఒక మినిమం ఒక 10 పేజెస్ డైలాగ్స్ కూడా ప్రభాస్కి ఇందులో కనిపించవు. కంప్లీట్గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తోటి, మ్యాక్సిమం ఎక్స్ప్రెషన్స్ తోటి, వెరీ లెస్ డైలాగ్స్తో ప్రభాస్ నటించినటువంటి మొదటి సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ కావచ్చు, శృతి హాసన్ కావచ్చు, మిగతా ఐశ్వర్యరావు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా, శ్రేయా రెడ్డి, సో వీళ్ళందరూ ఉన్నటువంటి సినిమా ప్రభాస్కి ఆ అంచనాలకు తగ్గట్టుగా చాలా పెద్ద విజయం అయితే సాధించింది. కానీ 1000 కోట్ల మార్కుని రీచ్ అవుతుంది అనుకున్న అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది సినిమా. అంటే సలార్ 2 ఖచ్చితంగా కేజీఎఫ్ 1000 కోట్లు దాటింది, బాహుబలి 2 1000 కోట్లు దాటింది. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ఈజీగా 1000-1500 వరకు వెళ్తుంది అనుకున్నారు. అక్కడ దాకా వెళ్ళకపోవడం అనేది కొంత నిరాశ కలిగించినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీగా మనం సలార్ చెప్పుకోవచ్చు. సలార్ 2కి కూడా ఇందులో నుంచి కరెక్ట్ లీడ్ ఇచ్చి వదిలేశాడు ప్రశాంత్ నీల్. కానీ అది ఇప్పుడు సేమ్ కలిగి లాగానే సలార్కి సంబంధించి కూడా అనిపించేది ఏంది, ఇది కూడా ఒక 25-30% షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది, మిగతాది మాత్రమే షూట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనేది సలార్ 2కు సంబంధించి వినిపిస్తున్నటువంటి మాట. నిజానికి అది సాధ్యమా, సలార్ 2 ఇప్పుడు అప్పుడే ఉంటుందా లేదా అంటే కూడా కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం ఇప్పుడు నాన్ స్టాప్ లైనప్తో కనిపిస్తున్నాడు. ఒక స్టార్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ ఉన్నటువంటి ప్రభాస్ లైనప్ ఒక రకంగా కొంత లేట్ అయినప్పటికీ, డిలేస్ అవుతున్నప్పటికీ కూడా స్ట్రాంగ్ లైనప్తో కనిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన రాజాసాబ్ సినిమా ఇప్పుడు 16వ తారీఖు టీజర్ వస్తూ ఉంది. ఆ తర్వాత
డిసెంబర్ 5న సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో నిజానికి అది ఈ సమ్మర్లో రావాల్సినటువంటి సినిమా కారణాలు ఏవైనప్పటికీ కూడా పోస్ట్ పోన్ అయింది. ఫైనల్గా ఒక కొత్త రిలీజ్ డేట్తో లాక్ చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రభాస్ నుంచి ఖచ్చితంగా సినిమా వస్తుంది. ఇంతవరకు క్లియర్గా తెలిసిపోయింది. సో రాజాసాబ్ తర్వాత నాన్ స్టాప్గా ఫౌజీ, అంటే వర్కింగ్ టైటిల్గా ఫౌజీ అని చెప్తున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్నటువంటి సినిమా ఫౌజీ. ఇది సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఒక బిగ్గెస్ట్ క్యాన్వాస్ మీద రూపొందినటువంటి సినిమాగా దీన్ని చెప్తున్నారు. ఇందులో ఒక పెద్ద సోల్జర్ లాగా ప్రభాస్ నటించబోతున్నాడని ఆల్రెడీ చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆల్మోస్ట్ గూగుల్లో ఉంది. అనౌన్స్ చేసింది కూడా మనకి చాలా వరకు కనిపిస్తుంది. సో ఫౌజీ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేది కూడా క్లారిటీ లేదు వాస్తవానికి. అంటే ఈ సంవత్సరం ఈ 2025 ఇయర్ ఎండింగ్ వరకు ఫౌజీ షూటింగ్ అయిపోతుందా, లేదా 26 వరకు వెళ్తే రిలీజింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు. ఆ తర్వాత ప్రభాస్కి వెంటనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా ఉంది. దీనికి సంబంధించి కూడా చాలా కాలంగా వార్తల్లో ఉంటా ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నిజానికి జూన్లో అఫీషియల్గా స్టార్ట్ అవుతుందని చెప్పారు. అవుతుందా లేదో తెలియదు. ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కూడా సందీప్ రెడ్డి స్టార్ట్ చేసి ఆల్రెడీ. హీరోయిన్ ఫైనల్ అయిపోయింది. ఆ హీరోయిన్ సంబంధించి వచ్చినటువంటి ఇష్యూ కూడా కొంత నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభాస్ హీరోయిన్ కావడమే. దీపికా పదుకొన్ లాంటి ఒక టాప్ గ్రేడ్ హీరోయిన్ బాలీవుడ్లో తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ క్రమంలో సందీప్కి తనకి మధ్య మాటల యుద్ధం ఆడటం, ఫైనల్గా తన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవడం, తనకంటే చాలా తక్కువ తన దీపికా పదుకొన్ రెమ్యునరేషన్లో 4%, 4వ వంతు తీసుకున్నటువంటి తృప్తి దిమిరి, ఏదైతే అతని డైరెక్షన్లో వచ్చిన యానిమల్ సినిమాలు యాక్ట్ చేసినటువంటి తృప్తి దిమిరి అనే ఒక హీరోయిన్ ప్రభాస్ సరసన తీసుకోవడం, ఇది కూడా కొన్ని రోజుల పాటు నిత్యం వార్తలో దేశవ్యాప్తంగా వార్తల్లో ఉన్నటువంటి అంశం. అటు ఫౌజీ కంప్లీట్ చేసుకోవాలి, రాజాసాబ్ ఇంకా కంప్లీట్ చేయాల్సిన పోర్షన్ ఉంది. ఫౌజీ కంప్లీట్ అవ్వాలి, అలాగే స్పిరిట్ ఫినిష్ చేసుకోవాలి. ఈలోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కూడా సినిమా కమిట్ అయ్యాడు ప్రభాస్ అనేది మనకు తెలుసు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ. సో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా ముందు చేస్తాడా, సలార్ 2 ముందు చేస్తాడా, లేదు స్పిరిట్ ముందు స్టార్ట్ అవుతుందా, సలార్ ముందు స్టార్ట్ అవుతుందా, ఇది ఒక క్వశ్చన్ మార్క్, కన్ఫ్యూజింగ్ పాయింట్ లాగానే ఇక్కడ ఆగిపోతా ఉంది. సో నిజానికి అసలు ప్రభాస్కి సలార్ 2 చేసే ఇంట్రెస్ట్ ఉందా, దాని మీద ఇంకా అతనికి ఫోకస్ ఉందా అనేది కూడా ఇక్కడ ఒక పాయింటే. సో సలార్ 2 ఎప్పుడు వస్తుంది, సరే రావచ్చు కాక ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా ఇక్కడ దీనికి సలార్ 2కి సంబంధించి కూడా, ఈ సీక్వెల్కి సంబంధించి కూడా అటు ఆడియన్స్లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ఫ్యాన్స్లో కావచ్చు, అందరిలోనూ ఈ క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తోంది. సో నెక్స్ట్ దేవరా 2. నిజానికి దేవరాకి సంబంధించి చూసుకుంటే కనుక దేవరా 2కు సరిపోయేంత లీడు సినిమాలో పెద్దగా లేదనేది వాస్తవం. సినిమా పూర్తిగా ఎన్టీఆర్ ఒంటి చేత్తో లాక్కెళ్ళినటువంటి సినిమా ఇది. కొరటాల శివ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ అన్నీ తానై ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. నిజానికి ఆ సినిమా కంటే ముందు కొరటాల ఆచార్య లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ చూడడం, అతనిలో కొంత కాన్ఫిడెన్స్ తగ్గినట్టుగా కనిపించడం, అయినా సరే చాలామంది వారించినా వద్దని చెప్పినా ఎన్టీఆర్ కొరటాల శివతోనే సినిమా కమిట్ అవ్వడం, ఇది ఖచ్చితంగా పోతుంది అని సినిమా రిలీజ్కి ముందు చాలా నెగటివ్ ప్రపగండా సోషల్ మీడియాలో జరగడం. సో వీటన్నిటి మధ్య దేవరా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, చాలామంది అంచనాలకు మించినటువంటి విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్, ఒక పెద్ద హీరో సినిమాకి సంబంధించి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి, బయర్స్కి మంచి లాభాలు వచ్చాయని చెప్పేసి ఆ సినిమా కొన్న వాళ్ళు అయితే ఎవరైతే నాగవంశీ చేస్తున్నారో దుబాయ్ తీసుకెళ్లి పార్టీ కూడా ఇవ్వడం, ఆ క్రమంలో వచ్చినటువంటి ఆ వార్తలు కూడా చాలా వరకు ఆ సినిమాకి సంబంధించి దసరా హాలిడేస్ కలిసి రావడం ఒక ప్లస్ అయింది. అలాగే సో దేవరాకు సంబంధించి అన్ని రకాలుగా కలిసి వచ్చింది ఆ సినిమాకి. కంటెంట్ పరంగా కావచ్చు, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, పాటలు కావచ్చు, అనిరుద్ధ్ సంగీతం కావచ్చు, నేపథ్య సంగీతం, ఈ జాన్వీ కపూర్ ఫస్ట్ తెలుగు సినిమా కావడం, సౌత్ సినిమా కావడం, ఇవన్నీ కూడా ఒక రకంగా పాజిటివ్గా ఇదైపోయాయి. సినిమా కూడా బాగుంది, చూస్తున్న హ్యాపీగా ఎంటర్టైనింగ్గా ఉండే సినిమా కాబట్టి ఒక కమర్షియల్గా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ ఆ సినిమాకి సీక్వెల్ అవసరమా అనే పాయింట్కి వస్తే కనుక ఆ పాయింట్ అవసరమా కాదా అనేది పక్కన పెడితే అవసరం అనేలాగా ఫినిష్ చేశాడు కొరటాల శివ. సో దేవరా బతికే ఉన్నాడా లేడా, అతను ఎవరు చంపారు, దేవరాని ఎవరు చంపారు, ఈ క్వశ్చన్ మార్క్తో సినిమాని ఫినిష్ చేశాడు. సో దేవర బతికున్నాడా, వరా నిజంగా ఇవన్నీ చేస్తున్నాడా, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందా, ఇంకా ఇదంతా ఇది ఒక ఆ ప్రశ్నకి సమాధానంగా సెకండ్ పార్ట్ 2 ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఉంటుందని ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. నిజానికి రీసెంట్గా కొరటాల శివ కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను, త్వరలోనే సినిమా స్టార్ట్ అవుద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఎన్టీఆర్ లైనప్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. వార్ 2 రేపు ఆగస్టు 14th రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. ఆ పైన త్రివిక్రమ్తో సినిమా లేటెస్ట్గా అనౌన్స్ అయింది. స్వయంగా ప్రొడ్యూసర్ నాగవంశీ దీన్ని చెప్పడం, త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్తో కూడా ఒక సినిమా ఉందనేది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి ఓపెన్ అనౌన్స్ కాకపోయినా ఓపెన్ విషయం అది. సో ఈ ప్రాజెక్ట్స్ మధ్య దేవరాని ఎప్పుడు ఫినిష్ చేస్తాడు, దేవరాకి ఎప్పుడు టైం కేటాయిస్తాడు, దేవరా మీద నిజంగా వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. సో టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్గా ఈ 3 సినిమాలని ఇప్పుడు మనం చూస్తున్నప్పటికీ ఈ 3 సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు వస్తాయి అనే ప్రశ్న మాత్రం చాలా పెద్దగానే మిగిలిపోతుంది. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు, మేకర్సే చెప్పాలి. కానీ మేకర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక కొరటాల తప్ప, కొరటాల మాత్రమే పూర్తిగా దేవరా 2 మీద డిపెండ్ అయ్యి ఆగిపోయాడు. అటు చూస్తే ప్రశాంత్ నీల్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నప్పటికీ కూడా అతనికి సంబంధించి కూడా నెక్స్ట్ రామ్ చరణ్తో సినిమా చేస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి.
సో అది కూడా ఒక పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే డైరెక్టర్ నెక్స్ట్ ఇమీడియట్గా వేరే ప్రాజెక్ట్ మీద వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడానికి ఇండైరెక్ట్గా అదొక హింట్ లాగా అనుకోవచ్చు. ఇటు నాగార్జున కూడా ఖాళీగానే ఉన్నాడు. పూర్తిగా ఆయన కూడా కల్కి 2 కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి అతను నాగార్జున ఏమి చాలా వేగంగా సినిమాలు తీసే మైండ్ సెట్ ఉన్న పర్సన్ లాగా మనకు కనిపించడు. అద్భుతమైనటువంటి రైటర్, దాంట్లో తిరిగేలేదు. గొప్ప దర్శకుడు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అతనికి. కాకపోతే ఈ కల్కి లాంటి ఒక బిగ్ స్పాన్ ఉన్నటువంటి సినిమాలు పెట్టుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఆర్టిస్టులు కావచ్చు, ఈ స్పాన్ కావచ్చు చాలా పెద్దది కాబట్టి ఇవన్నీ ఒకేసారి సెట్ చేసుకోవడం, మళ్ళీ ముందుకెళ్ళడం అనేది కొంత పెద్ద టాస్క్. ఆ టాస్క్ను ఛేదించి నిజంగా ఆయన కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. సో ఓవరాల్గా ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే క్వశ్చన్ మార్క్కి వీలైనంత త్వరగా ఒక ఫుల్ స్టాప్ పడాలని ఆశిద్దాం.